పరిచయం, ఎందుకంటే అప్పటి నుంచో మేము బస్ మేట్స్. మాకు మా పరిచయం ఎంత మంచిగా ఉండేదంటే వెళ్ళేటప్పుడు మార్నింగ్ కలుసుకుంటూ వెళ్ళేవాళ్ళం, అన్ని విషయాలు మాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు నాకంటే ముందే బస్ స్టాండ్లో బస్సు ఎక్కేవారు సారు, నేను సూపర్ బజార్లో ఎక్కేవాడిని. ఇద్దరం ఒకే బస్సు ఎక్కేవాళ్ళం. మా ముచ్చట్లు ఎంత గట్టిగా ఉండేయంటే నేను ఒకరోజు టికెట్ సైతం తీసుకోవడం మర్చిపోయాను. పాల్వంచి వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం, కండక్టర్తో తిట్లు తిన్నాం. నేనే తిన తిట్లు సార్, గుర్తుందా మీకు? తర్వాత సాధారణంగా ఇప్పుడు ఎండ బాగుంది కదా, కాలాలు మారాయి కదా. ఈ కాలాలు మారాయి అన్న విషయాన్ని మనం క్యాలెండర్లోనో లేదంటే సెల్ ఫోన్లో చూసుకొని అవసరం లేదు. సార్కి మరి మొదటి నుంచి ఉన్న అలవాటో ప్రేమో తెలియదు, కానీ వర్షాకాలం వస్తే మా అందరికీ మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చి ఇరిచి పెడుతూ ఉంటారు. ఇందాకే విజయలక్ష్మి మేడం గారు చెప్పారు. అలాగే వేసవికాలం వస్తే తీయని మామిడి పండ్ల రుచిని చూపిస్తారు మాకు. మరి ఎక్కడైనా చేస్తారో తెలియదు, కానీ సార్ అయితే ముక్కలు మంచి కోసి మరీ పెడుతూ ఉంటారు. అలాగే శీతాకాలం వస్తే మొన్నే ఈ మధ్య సమోసాలు తెప్పించారు. ఇట్లా కాలాలకు అనుగుణంగా ఏదో ఒక స్నాక్స్ని తీసుకొచ్చి ఇవ్వడం అనేది సార్లు ఉన్నటువంటి ప్రేమ, మా మీద చూపెట్టిన అభిమానం. ఇక సార్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సీనియరా జూనియరా అనే ఉండదు, అందరినీ చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పొద్దున్న నుంచి మనం మాట్లాడుకుంటున్నాను. ఒక కఠోరమైన వాస్తవం ఏంటంటే నేను 16 సంవత్సరాల నుంచి ఉద్యోగంలో పనిచేస్తున్నప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు గమనించాను. ఈ సంవత్సరం రిటైర్ అవుతున్నారని లాస్ట్ ఇయర్ తెలుసు కదా. లాస్ట్ ఇయర్ కూడా సారు 10th క్లాస్ ఫిజిక్స్ బోధించారు. సాధారణంగా ఉపాధ్యాయులు నేను చూస్తూ ఉంటాను. నేను 16 సంవత్సరాలను గమనిస్తున్నాను. ఒక 10 సంవత్సరాల ముందుగానే, అంటే 58 అయితే 48కే పాఠాలు చెప్పడం మానేస్తారు. రకరకాలుగా స్కూల్కి సంబంధించిన పనులు చేస్తూ పనులు నిమగ్నం అయిపోతారు. ఈ పనులు పాఠాలు చెప్పరు. ఒకవేళ చెప్పినా 10th క్లాస్ జోలికి పోవడానికి అంతగా ఇష్టపడరు. కానీ రిటైర్ అవుతారని తెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా నాకున్నది 1 సంవత్సరం అని లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా 10th క్లాస్ చెప్పేటువంటి ఈ సారు రాష్ట్రంలోనే ఈయన ఉండుంటారు. కలిసి ఇంకెవరు ఉండకపోవచ్చు. ఈరోజు రిటైర్ అవుతారంటే ఇంత మంచి సారు ఎవరు ఉండరు. సార్ మీకు అలాగే ఈ పదవి విరమణ అనంతరం కూడా మీ యొక్క ఆరోగ్యము, కుటుంబము అన్నీ కూడా బాగుండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నాను. వాస్తవంగా నాకు 1 నిమిషం ఇచ్చినా సరే ఎందుకో చాలా మాట్లాడాలనిపించింది. ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే తరగనవి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.